రక్షణను కోల్పోవడానికి చాలా కారణాలు అనేకమైన ఉంటుంటున్నాయి. సో రక్షణను కోల్పోయే అవకాశం ఉంటుంది. కోల్పోకుండా ఉండాలి అని అంటే విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాసం పట్టుదలతో కొనసాగించాలి. ఒకసారి రాసుకోండి, పాయింట్ రాసుకోండి. పరిస్థితుల్లో కొనసాగించకుండా విశ్వాసులు పట్టుదలతో కొనసాగుతారు అనే విషయాన్ని గుర్తిన ప్రాథమిక సత్యాలు. ఒకటో కొరింథీ 15:1-2 చదవండి. 1 కొరింథీ 15:1-2 వరకు. ఒకటో కొరింథీ 15:1-2 సార్. అవునండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు వేరే చదవండి ఎవరైనా. వీడియో స్టక్ అయింది, నెట్ సిగ్నల్ లేదనుకుంటాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఈ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితను, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందేవారై ఉందురు. నాకు ఇవ్వబడిన చాలు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏమన్నా వాక్యం రాయబడుతుంది, ఇక్కడ మాట ఉంటుంది, గట్టిగా చదవండి ఆ మాట. గట్టిగా పట్టుకొని ఉంటాను బట్టి, అంటే పట్టుదలతో అంటే శాంటిఫికేషన్, పవిత్రీకరణలో భాగమైనటువంటిది ఏంటంటే పరిశుద్ధుల కొనసాగింపు అంటే అర్థం ఏంటంటే ఒకసారి రక్షింపబడిన వ్యక్తి క్రీస్తులో భద్రత చేయబడ్డారు. రక్షింపబడినటువంటి వ్యక్తి ఏ విధంగా చేతనైనా సత్యంలో కోల్పోదు. అంటే విశ్వాసులైన వారు రక్షింపబడిన తర్వాత ఏ పాపము చేసినా కానీ రక్షణ అనేటువంటి కోల్పోరు. ఎందుకంటే వారు రక్షింపబడిన తర్వాత క్రీస్తులో భద్రం చేయబడ్డారు అని అనేకమైనటువంటి తప్పుడు వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు రోజున వస్తున్నాయి. కానీ వాక్యం ఏమి చెప్తూ ఉంది అంటే ఒక్కసారి రక్షింపబడిన వ్యక్తి తన జీవితంలో రక్షణను కోల్పోయే అవకాశం ఖచ్చితంగా అనడానికి కూడా మనము రక్షణ కోల్పోతారు అనడానికి కూడా బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు చూసాం. కనుక మరి పరిశుద్ధుల కొనసాగింపు అనేది ఎలా జరుగుతుందంటే విశ్వాసులు పట్టుదలతో కొనసాగించాలి. విశ్వాసులు పట్టుదలతో కొనసాగుతారు అనే విషయాన్ని చూసిన ప్రాథమిక సత్యాలు.
రక్షణను కోల్పోకుండా విశ్వాసులు పట్టుదలతో కొనసాగాలి. ఎందుకంటే మొదటిది ఏంటిదంటే మనం విశ్వాస జీవితంలో పట్టుదలతో కొనసాగాలి. రాసుకోండి. విశ్వాసులు పట్టుదలతో కొనసాగుతారని చిత్రాన్ని చూస్తున్న ప్రాథమిక పత్యాల కింద మనం విశ్వాస జీవితంలో రాసుకుంటున్నారు. వినపడుతున్న వాయిస్ రాష్ట్రం మన విశ్వాస జీవితంలో పట్టుదలతో కొనసాగాలి. మొదటి కొరింథీ 15:1, కొలస్సీ 1:21, కొలస్సీ 1:21. చదవండి. కొలస్సీ 1:21. చూడండి 23వ వచనం చదువుతున్నాను. కొలస్సీ 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు విశ్వాస వలన కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. సో పరిపూర్ణ పరిశుద్ధతలో లేకపోతే పరిశుద్ధుల కొనసాగింపులో మనం ఉండాలి అని అంటే పునాది మీద క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి వారమై సువార్తను పునాది మీద స్థిరపరచబడినటువంటి వారిగా నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం అని నిలిచి అలాగని మనకి ఇది కలుగుతుంది. దేవుని ఎదుట మనము సమాధానం పరచబడతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 1 తిమోతి 2:11 కూడా మనకు అదే కనబడుతుంది. విశ్వాసులు విశ్వాస జీవితంలో పట్టుదలతో కొనసాగించాలి. రెండవది విధేయత లేదా పరిశుద్ధత లేకుండా అంతిమ రక్షణ లేదు. రెండవ విషయము విధేయత లేదా పరిశుద్ధత లేకుండా అంతిమ రక్షణ లేదు. హెబ్రీ 12:14. హెబ్రీ 12:14. చదవండి ఎవరైనా. హెబ్రీ 12:14. శ్యామ్ గారు, బ్రదర్ శ్యామ్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.